ఇప్పుడు బ్రొకెట్ బ్లౌజ్ డిజైన్ చూద్దాం. సో ఇదొక బ్రొకెట్ బ్లౌజ్ డిజైన్ పెట్టించాను. సో కిందన ఇట్లా వర్క్ వచ్చింది. ఓకే, ఇది కట్ వర్క్ లా పెట్టించాను. ఇక్కడ ఇక్కడ దీనికి ఇక్కడ రెండు కట్ వర్క్ లా ఉంటాయి. దాని పైన ఇలా ఫ్రంట్ నార్మల్ లీఫ్ డిజైన్ పెట్టించాను. దెన్ దిస్ ఇస్ ఇది జస్ట్ ఒక రౌండ్ లా పెట్టించాను. ఓకే, వెనకాల ఫుల్ హై నెక్. ఇది హై నెక్కి జస్ట్ బ్యాక్ ఇలా రౌండ్ వస్తుంది. బికాస్ ఇది కాలర్ పెట్టించాను. ఫ్రంట్ ఏంటంటే మనకి ఇట్లా వచ్చింది డిజైన్. ఇది ఫ్రంట్ డిజైన్. ఓకే, అందుకు బ్యాక్ హై కాలర్ వచ్చినప్పుడు బ్యాక్ మొత్తం ప్లెయిన్ అయిపోతున్నది, పెద్దవాళ్ళ ఉంది జాబ్ అని చెప్పి రౌండ్ పెట్టించాను అంతే. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. ఇట్లా ఇది కాలర్ అండి, బ్యాక్ కాలర్ కూడా వచ్చింది. సో ఇది ఫ్రంట్ పార్ట్. అండ్ ఇది హ్యాండ్స్, ఎల్బో స్లీవ్స్. ఇది చిన్న పఫ్ సైడ్కి మీరు చూస్తూ వస్తుంది. జస్ట్ చిన్న పఫ్ ఇచ్చి హ్యాండ్స్ మొత్తం బార్డర్ వెళ్తుందో అంతా పెట్టేసి. ఇది సింపుల్ అండి. చీరకి బ్లౌజ్ ఏమైంది ప్లెయిన్ చీర, దానికి బ్లౌజ్ సెట్ అవ్వాలి అని చెప్పి క్యాజువల్గా మన బెంగళూరు షాప్ ఇది రోడ్డు మీద మెటీరియల్ కనపడుతుంది, అక్కడ తీసుకుని దాని నార్మల్ హైనెక్ కుట్టించేది. ఆఫీస్ వేర్లా ఉంటుంది ఇది అని చెప్పి హైనెక్ కుట్టించి ఇక్కడ ఏవేవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్ థర్మోకాల్ బాల్స్ పెట్టించాడు. అదే థర్మోకాల్ బాల్స్కి ఇట్లా పఫ్లో పెట్టించి కుట్టించాను. బ్యాక్ ఓపెన్ ఇది బస్. ఈ మెటీరియల్ తీసుకుని కుట్టించాను. అన్నిటికీ పనికొచ్చాను. ఇది కూడా ఆఫీస్ వేర్. ఇప్పుడు ఇదేంటంటే ఫ్రంట్ ఇట్లా ఉంటుంది, బట్ ఫ్రంట్కి ఆ కాలర్కి కొంచెం కుచ్చులు ఇచ్చాను అంతే, అదే డిఫరెన్స్. కాలర్కి హ్యాండ్స్కి మ్యాచింగ్. ఇది ఎల్లో చీర, గ్రీన్ బార్డర్, సో అందుకు దానికి ఇట్లా పెట్టించాను, జస్ట్ కుచ్చు ఇచ్చాను. ఇది మన పైథానీ అని ఒక వెబ్సైట్ ఉంది, అది పైథానీ ఒరిజినల్ పైథానీ ఇస్తారు. చీర కూడా తీసుకున్నాను, చాలా బాగుంది. పైథానీకి స్మెల్ అయితే ఉంటుందో ఆ స్మెల్ అన్నమాట, ప్యూర్ పైథానీ ఇది. సో అది ప్యూర్ తీసుకుని పైథానీ మెటీరియల్ ఒక మీటర్ ఐ థింక్ 1200 అండి. సో మెటీరియల్ తీసుకుని సింపుల్గా బ్లౌజ్ కుట్టించాను. హెవీగా ఉంటుంది, ఏదైనా పట్టు చీర వాటికి కూడా బాగా సెట్ అవుతుంది. ఈవెన్ నేను గ్రీన్ కలర్ పట్టు చీర మీద ఒకసారి వేసుకున్నానండి, సో చాలా బాగుంది. సో దిస్ ఇస్ మన పెట్టిన జ్యువెల్ షోడ్ వస్తుంది. యాక్చువల్లీ సిల్వర్ అండ్ పింక్ ఆ షేడ్ వచ్చింది. అండ్ ఇది ఫుల్ హ్యాండ్స్ అండి. ఇది ఫుల్ హ్యాండ్స్. ఈ నెక్ ఏమో కొంచెం వెరైటీగా మన పొలిటీషియన్స్ ఐ థింక్ రోజా గారు వేసుకుంటారు ఈ రౌండ్ నెక్ సమ్టైమ్స్. సో అది ఒక మోడల్లా ఉంటుందని చెప్పి కుట్టించాను. సో ఇది నెక్ ఒక్కటే ఇలా రౌండ్ మోడల్ ఇప్పించాము. ఫుల్ హ్యాండ్స్, దీనికి హ్యాండ్స్ అయితే ఫుల్గా వచ్చాయి. అండ్ హ్యాండ్స్ దగ్గర ఏం చేస్తారంటే కొన్నిసార్లు మనకి అడ్జస్ట్ అవ్వదు, కొంచెం లూజ్ వస్తుంది, హ్యాండ్స్ దగ్గర అడ్జస్ట్మెంట్ ఉండదు. అప్పుడు ఇట్లా మనం ఇలా బటన్స్ పెట్టిస్తే ఇలా ఈ బటన్స్ ఇలా రెండు మూడు బటన్స్ మనం మీకు ఏది కంఫర్ట్ ఉంటుంది అనిపిస్తే ఆ 2-3 బటన్స్ అలా పెడితే మీ చేతుల దగ్గర టైట్ అయిపోతుంది. సో మీకు ఫిట్టింగ్ ఉన్నట్టు ఉంటుంది, లేకపోతే చేతుల దగ్గర లూజ్గా ఉంటుంది. ఇలా పెట్టించుకున్న వాళ్ళు ఫిట్టింగ్ బాగుంటుంది చేతుల దగ్గర. ఇది వన్ మోర్ పట్టు బ్లౌజ్, వర్క్ ఏం లేదు, జస్ట్ మోడల్ ఇచ్చాను బ్యాక్ అంతే. మోడల్ సో బ్యాక్ ఓపెన్, ఆ ఓపెన్ దగ్గర ఇట్లా ఇచ్చాను. అండ్ హ్యాండ్స్ నార్మల్ కూర్చోపించాను. ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ అండి. సో ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ హై. ఓకే, దిస్ ఇస్ వన్ మోర్. ఇది కూడా హై నెక్కే, బట్ ఇక్కడ పోట్లీస్ ఇప్పించాం పైన. ఓకే,
ఇలా ఇది డిజైన్. పైపింగ్ ఏమో హ్యాండ్స్ నార్మల్ అండి, పైపింగ్ ఏమో ఎల్లో ఇప్పించాను, దేనికైనా వాడేటట్టు ఉంటుంది. ఈ బ్లూస్ కానీ పర్పుల్స్, పింక్, రెడ్ ఇవన్నీ ఏంటంటే జనరలీ గోల్డెన్ పట్టు చీరకి గోల్డెన్ అంచులు గోల్డెన్ బార్డర్తో ఉంటుంది కాబట్టి ఎల్లో ఇప్పించాను. సో అన్నిటికీ వాడేయచ్చు, అన్నారైనా వాడచ్చు. సో అది కొంచెం మీకు డిఫరెంట్ తెలుస్తుందో లేదో, ఇది పర్పుల్ వీడియోలో అండ్ దిస్ ఇస్ బ్లూ అనమాట, ఇంక్ బ్లూ, పర్పులిష్ బ్లూ అనమాట. అందుకు రెండు వేరు వేరు కాబట్టి రెండు వేరు వేరు షేడ్స్ ఇప్పించాను. దీనికి ఎల్లో పైపింగ్ ఏనండి, కాకపోతే దీనికి చిన్న ఈ టీ కుచ్చులు ఇప్పించారు చేతికి. ఇక్కడ మీకు చూస్తే లైట్ టిష్యూ వచ్చింది, హ్యాండ్స్ దగ్గర లైట్గా టిష్యూ వస్తుంది. ఇది పోచన్పల్లి చీరది అనమాట. అండ్ బ్యాక్ ఇలా ఇచ్చారు, ఇది డిజైన్ ఇలా ఎస్ ఇలా లోపల నుంచి వచ్చేటట్టు ఎస్ పెట్టించారు. ఇది బాగుంటుంది, మీరు వేసుకుంటే మీకు ఇలా డిజైన్ మన వెనకాల వీప్ మీద డిజైన్ చాలా నీట్గా కనిపిస్తుంది, అంత ఆడ్గా ఏం కనిపించలేదు. బికాజ్ ఎంత గ్యాప్ ఉంది కాబట్టి మనం ఇన్నర్ కూడా ఇట్లా కవర్ అనమాట. సో అందుకు అంత ఆడ్గా లేదు, చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. నేను వేసుకున్నాను. దిస్ ఇస్ జస్ట్ వన్ బ్లౌజ్. ఈ ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చుకుంటున్నారు కొంచెం, బట్ నేను ఇది సింపుల్ సారీ కాదు, అంత హెవీ కాదు, అందుకు నేను నార్మల్గా ఇది ఇచ్చాను. సమ్టైమ్స్ ఎప్పుడైనా కావాలంటే ఈజీగా పెట్టుకోవచ్చు, తీస్తే మళ్ళీ అక్కడ గుర్తు తెలుస్తుంది అని చెప్పి, సో కావాలన్నప్పుడు అతికించుకోవచ్చు. ఉన్నాయి నా దగ్గర కొంచెం మెటీరియల్స్, ఆయిల్ యూస్. అండ్ ఇది పైపింగ్ ఇలా పైనుంచి పైపింగ్ ఇచ్చి ఇలా పెట్టించుకోవాలి. అండ్ ఫ్రంట్ వీ నెక్. ఓకే, ఇందాక మనం 2 ఎస్లు చూసాం కదా, దీనికి ఒక ఎస్ ఇచ్చాను, బట్ లిటిల్ డిజైన్ ఎస్లో కూడా కాదు, చిన్న ఓపెనింగ్ ఇలా పైపింగ్లో ఇచ్చి కింద దాకా ఆ పైపింగ్ కంటిన్యూ చేసాం. ఇది ఓపెన్ ఇక్కడ అనమాట, తీసి ఓపెన్ అండ్ ఇక్కడ బటన్స్. ఓకే, హ్యాండ్స్ ఇట్లా. ఇది ఆరెంజ్ చీర, దానికి బ్లూ బార్డర్ అనమాట, బ్లూ పళ్ళు బ్లూ బార్డర్, అందుకు ఇట్లా పెట్టించాను. ఇవన్నీ కూడా అండి నేను కొన్ని వీడియోలు చూసినవి, కొన్ని మూవీస్లోని, కొన్ని వెబ్ సిరీస్లోని చూసినవి. ఒక్కటే కాకుండా అన్నిట్లోని కలిపి నేను పేపర్ మీద డిజైన్ వేసుకుని ఫోటో తీసి పంపిస్తాను. దెన్ వాళ్ళు తీసి పంపించేవారు అనమాట నాకు ఇట్లా, ఓకే మేడం ఇలా చేద్దాం. సో ఇది వన్ మోర్ అండి, బ్యాక్ ఇట్లా జస్ట్ నార్మల్ వస్తుంది. ఇది డైమండ్ షేప్ ఆయిల్ పెట్టించాను కింద బ్యాక్ ఓపెన్, డైమండ్ కొన్ని విత్ దిస్ నెట్. ఇది ఓపెనబుల్ అనమాట, బటన్ పెట్టి థ్రెడ్. ఇది చేతులు మాత్రం ఇట్లా మీరు చూస్తే ఇది పాకెట్స్లో లా అనమాట. ఇది దీనికి చేతులు ఒక్కదానికి 3 మీటర్స్ స్లాట్ అవుతుందండి, 2 చేతులు కాదు. బికాస్ ఈ మోడల్ అండి, ఇది కట్ చేసి ఒకదాని మీద ఒక లేయర్ల కింద అంటించాలి వాళ్ళు. ఇది కూడా నేను యూట్యూబ్ వీడియోలో చూసి నచ్చి చేయించుకోలేదు. సో అన్నీ కలిపి ఒక దగ్గర ఉంటుంది కాబట్టి ఈ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు నేను వచ్చిన మోడల్స్ అన్నీ కూడా నేను నెట్లోనూ యూట్యూబ్లోనూ చూసి చేయించుకున్నది, బట్ అన్నీ ఒక దగ్గర పెట్టాను మీకు అంతే, ఫర్ యూర్ యూజ్ ఇఫ్ ఇన్ కేస్ యూ లైక్ ఇట్ ఎనీ. ఓకే, హ్యాండ్స్ ఇట్లా వచ్చాయి. ఇవన్నీ కూడా లోకల్గా టైలర్స్ కుట్టినవండి. ఇట్ ఈస్ నాట్ అ బొటిక్, ఎవరు అంత హైఫై బొటిక్ వాళ్ళు ఎవ్వరు కాదు. ఎవ్రీథింగ్ ఇస్ అఫోర్డబుల్ ఇన్ యూర్ అఫోర్డబుల్ ప్రైసెస్. ఒక బ్రొకేట్ బ్లౌజ్ పైథాని చీర అనమాట. దానికి ఇట్లా ఓవర్ కోట్ ఉంటుంది కదా, ఆ మోడల్ అనమాట. ఇది బ్లౌజ్, దాని మీదకి ఇది ఓవర్ కోట్. నాట్ సైడ్ నాట్ అండ్ నార్మల్ పైథాని బార్డర్ ఏదైతే ఇచ్చాడో అది చేతులకి వేయించాము. సైడ్ నాట్లు ఏవేవి ఉన్నాయో దానికి మల్టీ నాట్స్ ఇప్పించాం. అంటే లైక్ ఇది నాట్ అనుకోండి, దీని కిందకి మళ్ళీ అటాచ్డ్ టాజిల్స్ లెక్క అలా, ఇది దాని నాట్స్. అండ్ దెన్ దిస్
ఇస్ ఇందాక కొన్ని చూసాం కదా మోడల్స్, ఆ మోడల్స్ ఈసారి ఇక్కడ కట్ వర్క్ పెట్టించలేదు, జస్ట్ అంతా ఒక వర్క్ ఒకటే పెట్టించి ఈ ట్యాజల్స్ సైడ్ ట్యాజల్స్ అయితే ఇచ్చాము ఆ ట్యాజల్సే వెనకాతల ఇలా ఒక పఫ్లా పెట్టించి బౌల్లా పెట్టించి దానికి వేలాడించాం. అంతే. ఓకే, ఇది ఒక ఇది ఓవర్ కోట్ అనమాట. సో మీరు ఇలా వేసుకుంటే ఫ్రంట్కి ఓవర్ కోట్ అవసరం, లోపలికి ఇలా చైర్ పెట్టేసుకుని మీరు బయట మొత్తం వేసేసుకున్నా ఈ కోట్ టైట్ చేసుకునేది అనమాట. అండ్ ఇక్కడ కూడా కట్ వర్క్ ఇప్పించాం, అంటే కొంచెం వెరైటీ ఉంటుందని చెప్పి ఇక్కడ అండ్ ఇక్కడ రెండు కూడా కట్ వర్క్స్ వచ్చాయి ఈ ఓవర్ కోట్కి. ఇది ఒక హై నెక్ బ్లౌజ్ అండి, కాలర్ నెక్ బ్లౌజ్ బేసిక్గా సింపుల్. చీర బ్లూ కలర్, డార్క్ బ్లూ, అందుకు డార్క్ బ్లూ వర్క్ చెప్పచ్చు. ఇది ఆర్ట్ సిల్క్ అంటారు కదా, మన టిష్యూ ఆర్ట్ సిల్క్ అట్లా రెడ్ క్లాత్ అండి. ఇది వాడిచ్చిన బార్డర్. సో నేనేంటంటే ఇది కింద వేసుకోవడానికి బార్డర్ ఇచ్చాడు వాడు. సో దాన్ని నేను ఇలా మొత్తం ఈ హ్యాండ్స్ చుట్టూ పైపింగ్ వచ్చేది పెట్టమన్నాను. కొన్నిసార్లు ఏమంటారంటే ఇది టిష్యూ జరీ కదా మేడం ఇలా ఉండదు, సో మేము ఇది పైపింగ్ ఇవ్వలేము అంటారు. అప్పుడు మీరు ఇలా ట్రై చేయొచ్చండి. వాళ్ళకి నేను ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పానంటే ఇట్లా మీరు ఏదైతే వంగట్లేదో అక్కడ ఫోల్డ్ చేసి పెట్టేసేయండి అని చెప్పాను. సో వాళ్ళు మనకి ఇలా 3 to 4 ఫోల్డ్స్ వస్తాయన్నమాట. ఆ ఫోల్డ్ దగ్గర కూడా కుట్లేసామన్నట్టు తెలియకుండా. సో మీకు ఇక్కడ జాయింట్స్ వస్తాయి, బట్ దెన్ వేసుకుంటే మీకు ఇక్కడ ఈ చెయ్యి మొత్తం లుక్ చాలా బాగుంటుందండి. సో కొన్నిసార్లు వాళ్ళు టిష్యూస్ వస్తే టిష్యూ వంగదు మేడం, సో మేము పైపింగ్ ఇవ్వలేను అన్నప్పుడు యూ కెన్ టెల్ దమ్ ఇట్లా మీరు ఇవ్వండి, అప్పుడు మీకు తెలుస్తుంది. తేడా ఏం తెలియదు పెద్దగా మీకు దూరం నుంచి, ఓన్లీ ఇఫ్ యూ కమ్ సీ ద నాట్ క్లోజ్లీ మీకు తెలుస్తుంది. సో చాలా బాగా ఇది వేసుకుంటే మాత్రం చాలా అదిరిపోయి లుక్ వచ్చింది. ఇది బ్యాక్. దిస్ ఇస్ ఓకే. ఇది జస్ట్ ఫ్రంట్ అంటే లేదు, మీకు ఈ బ్యాక్ హైలైట్, ఆ బ్యాక్ దగ్గర ఇది పెట్టించాం. ఓకే, అండ్ దెన్ ఇది అంతే ఫ్రంట్ నెక్. ఆ ఫ్రంట్ నెక్ దగ్గర నేను ఇలా పెట్టించాను, జస్ట్ ఒక ప్రొట్రూడింగ్ ఒక్కొక్క చిన్న పిసర్ ఇలా అటాచ్ చేయించాను టిష్యూ. సో దట్ ఫ్రంట్ మీరు పళ్ళు వేసుకుంటే తేడాగా ఉంటుంది కదా, జస్ట్ పైపింగ్ సింపుల్గా కాకుండా ఇలా పెట్టి ఇది కూడా ఫ్రంట్ కనిపిస్తుంది అనమాట. చిన్న అటాచ్మెంట్ లాగా టిష్యూ ఏదైతే బార్డర్ ఉందో అది. దెన్ దిస్ ఇస్ ఫ్రంట్ ఏదైతే పెట్టానో అదే బ్యాక్లో 2 లేయర్స్ పెట్టించాను. అండ్ దెన్ నాట్. ఓకే, ఇది దెన్ ఇది ఇదేంటంటే సైడ్ నాట్ వచ్చిందండి, సైడ్ నాట్ పెట్టించాం. ఇది మధ్యలోకి ఇస్తారు కదా నాట్, ఇదేంటో సైడ్ ఇక్కడ దాకా ఇలాంతా మొత్తం పెట్టించి లాస్ట్లో కొంచెం స్పేస్ వదిలేసి సైడ్ నాట్ వచ్చేలా పెట్టించాం. ఇది సింపుల్, ఇది జస్ట్ మన బార్డర్కి చిన్న కుర్చీలు పెట్టించాను. ఇది కూడా ఫ్రంట్. దెన్ ఇప్పుడు కాటన్ బ్లౌజెస్ కొన్ని చూద్దాము. ఇవి కాటన్ బ్లౌజెస్ అండి, ఇవి మోడల్స్ ఇప్పుడు చూస్తాం. క్రాస్ పెట్టించాను, అంటే ఇది ఇది రెండు వేరు మెటీరియల్స్ క్రాస్ పెట్టించాను. చూస్తే రెండు వేరు మధ్యలో అటాచ్ ఉంటుంది, కనిపిస్తుంది లేదు సరిగ్గా. ఇది క్రాస్ సెల్ఫ్ క్లాత్ కదా, సో మీకు తెలియట్లేదు ఇదో కలర్ అయితే ప్రాబ్లమ్ బాగా తెలుస్తుంది. ఇది బ్యాక్, మీకు బ్యాక్ ఇట్లా వస్తుంది అనమాట. ఫ్రంట్ ఇట్లా
ఇక్కడ చిన్న పీస్ అటాచ్ చేయించాను. ఈ పైన ఇలా హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ షేప్, ఇలా కట్ షేప్. ఇది మన సీతారాం స్టైల్లో బ్లౌజ్, వైట్ ఇచ్చేయచ్చు. మీకు సీన్ చెప్పాలంటే మన సీతారామన్ పింక్ కలర్ వేసుకుంటుంది, చేతిలో చేయి వేసుకుని వెళ్తే ప్రపంచం అయిపోతుందేమో అంటే రామ్ గారు మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందని అడుగుతుంది కదా, ఆ సీన్లో వేసుకున్న బ్లౌజ్ మెటీరియల్ మోడల్ అనమాట. ఇది తను పింక్ వేసుకుంది సాటర్న్, నేను వైట్ సాటర్న్కి లేస్ కొని లేస్ కుట్టించాను. హ్యాండ్స్ దగ్గర లైనింగ్ ఉంటుంది, నార్మల్ హ్యాండ్స్ దగ్గర లైనింగ్ లేకుండా ఇలా ఈ కాలర్ నెక్ పెట్టించి హై నెక్ పెట్టి కుట్టించాను. ఇంకేం లేదండి, జస్ట్ హై నెక్, ఇది కాలర్ నెక్ హై నెక్. ఈ కాలర్ దగ్గర మోడల్ వస్తుంది. ఈ లీలా లేస్ క్లాత్ అంటాం కదా, ఆ క్లాత్ కొని క్లాత్ వేయించాం హ్యాండ్స్కి అంతే. దెన్ ఇది బ్యాక్ క్రాస్ నోట్స్ వేయించాను, ఆ క్రాస్ నోట్స్ బ్యాక్ వేయించాను. అండ్ దెన్ హ్యాండ్స్కి ఇట్లా ఫ్లఫ్ ఇచ్చి పోట్లీస్ పెట్టించాను. ఇక్కడ నుంచి ఫ్లఫ్ మొత్తం ఇట్లా ఫ్లఫ్ వస్తుంది. ఇది హ్యాండ్స్ ఫ్రంట్ రౌండ్ అండి. ఇవి అంతే, ఇవి కాటన్ క్లాత్స్ తీసుకుని కుట్టించాను, అంటే అన్నిటికీ దేనికైనా బాగుంటాయి వేసుకోవడం. అందులోనే ఇంకొకటి, ఇదేమో ఇట్లా షేప్ వచ్చింది, అంటే ఇప్పుడు మీరు వేసుకుంటే మీకు తెలుస్తుంది, ఇలా కట్ వస్తుంది, పైనుంచి కింద కట్ ఇలా అవుతుంది అది. అండ్ దెన్ ఇక్కడ నాట్ వస్తుంది పైన, ఇక్కడ సెల్ఫ్ పైపింగ్ వచ్చింది, సెల్ఫ్ పైపింగ్ పైన నాట్. అండ్ దెన్ ఇలా క్రాస్ కట్, ఇది లోపలికి ఉంటుంది, ఇది షేప్. ఫ్రంట్ నార్మల్ అని పైపింగ్, బ్యాక్ ఏమో డ్రాప్. ఇది ఇది బ్యాక్ జిప్ ఇచ్చాము, మోడల్ సేమ్ అయినాక జస్ట్ బ్యాక్ జిప్ ఇప్పించాను. సో అది ఒక వెరైటీ జిప్ లాగా, ఒక జిప్ ఇంకోటి కూడా ఉంది, అది రెండు జిప్ ఇప్పించాను. అంటే మన కాటన్ కలంకారీ చీరల మీదకి, లేకపోతే కాటన్ మన ఈ మధ్యన తీసుకుంటున్నాం కదా సిల్క్, కాటన్ సిల్క్ అట్లాంటి వాటికి సమ్మర్ వేర్కి. ఇప్పుడు సమ్మర్లో నేను వైజాగ్లో వేయలేను కానీ వేడికి, బట్ బెంగళూరులో హ్యాపీగా వేసుకోవచ్చు, అంత వేడి ఉండదు కాబట్టి. కాలర్ హై నెక్ అండ్ దెన్ బ్యాక్ ఏమో జిప్, జిప్ మోడల్ పెట్టించాను. ఓకే, ఈ మెటీరియల్స్ దొరకడమే కరెక్ట్గా యాప్ట్ దొరకడమే కాన్సెప్ట్ వచ్చే శారీస్కి. బ్లౌజ్ మెటీరియల్ బాగుంది, ఆ డిజైన్ బాగుంది, దానికి కరెక్ట్ సూట్ ఏంటంటే ఏ శారీని హైలైట్ అయిపోతే ఎవరికి హైలైట్ అయిపోతుంది. ఇది జస్ట్ హ్యాండ్స్ దగ్గర ఇట్లా బాల్స్లో పెట్టి కనెక్షన్స్ ఇప్పించాము అంతే, ఇలా ఉంటుంది హ్యాండ్స్లో వేసుకుంటే. ఫ్రంట్ నార్మల్, ఫ్రంట్ పైపింగ్ పెట్టి నార్మల్. ఇదేంటంటే ఇది వెరైటీ ఏంటంటే మీరు వేస్తూ చూపిస్తాను నేను. ఈ బుట్ట చేతులకి రాదు, ఎల్బోస్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మొత్తం మనం వేసుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్బో అనుకోండి, బుట్ట ఎల్బో పైన వస్తుంది. ఇంతకుముందు ఏంటి మనకి ఇక్కడ వచ్చేది, షోల్డర్ దగ్గర వచ్చేది బుట్ట, ఇప్పుడు షోల్డర్ దగ్గర కాకుండా ఎల్బో దగ్గర బుట్ట వచ్చేటట్టు పెట్టించాను. ఒక వెరైటీ. ఇవన్నీ కూడా రకరకాలు ఎక్స్ప్లోర్ చేసి ఏది బాగుంటుందో చూసి కుట్టించుకున్నది. ఓకే, ఇది బ్యాక్, ఇది కూడా బ్యాక్ డ్రాప్.
అయితే మొత్తం ఇట్లా వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇట్లా వస్తుంది. ఇది ఇది కాకపోతే అది షార్ట్ హ్యాండ్స్ కదా, అది జిప్ ఉన్నది బ్లాక్ది. ఇది ఫుల్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ కుట్టించుకున్నాను. రెడ్ సారీ, దానికి పైపింగ్ రెడ్ వేయించాను. ఆ చీరకేమో పైపింగ్ గ్రీన్ ఇచ్చాను. సో గ్రీన్ బ్లౌజ్కి రెడ్ ఇది పైపింగ్ ఇచ్చాను. ఆ చీరకి మెరూన్ సారీ అది, దానికి గ్రీన్ పైపింగ్ ఇచ్చాను. ఓకే, ఇది జస్ట్ నేను ఇవన్నీ ఆఫీస్ వేర్ అండి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి. ఓకే, అండ్ ఇది జిప్, ఇది కూడా జిప్ మోడల్ పెట్టించాం. జిప్కి ఏదో డిజైన్ మోడల్ పెట్టించాం. ఇప్పుడు కొన్ని హై నెక్ నేను ఫుల్ బ్లౌజులు కూడా తీసుకున్నానండి. హై నెక్ ఫుల్ బ్లౌజ్ ఉంటాయి, అవి కూడా తీసుకున్నాను. జస్ట్ ఆర్ట్సెల్ తీసి కుట్టించాను. అంటే ఇక్కడికి మొత్తం, అంటే ఇది ఇక్కడ దాకా నడుము కింద దాకా కూడా వస్తుంది. సమ్వేర్ అరౌండ్ ఇప్పుడు మీకు హిప్స్ దాకా వస్తాయి అనమాట. ఫ్రంట్ పళ్ళు ఇలా ముందుకు ఇలా పళ్ళు వేసుకున్నా ఇది నార్మల్గా ఈ మధ్యన ఫ్యాషన్ వస్తుంది పట్టుచీరలు కూడా, హై ఫుల్ బ్లౌజ్ అంటారు అనమాట. ఇట్లా అదొకటి. ఇది కూడా ఇంకొక ఫుల్ లెంత్ బ్లౌజ్. ఇది మీరు చూస్తే వచ్చి ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా కింద దాకా వస్తుంది. ఇది ఫుల్ లెంత్ బ్లౌజెస్ కింద కట్ వర్క్ ఇచ్చాము. బ్యాక్ ఇట్లా, ఇది నాకు బ్యాక్ ఓపెన్ అండ్ ఈ రెండు కూడా ఓపెన్ అవుతాయి అలా. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ కింద బార్డర్ ఏదైతే ఇచ్చామో ఆ కట్ వర్క్ ఇచ్చాం. ఓకే, ఇది ఫ్రంట్. ఫ్రంట్ దగ్గర కూడా బ్యాక్ ఏదైతే ఇచ్చా ఉంటుందో నా లీఫ్ లా కట్ వర్క్. ఇది కూడా ఇంకొక ఫుల్ లెంత్ బ్లౌజ్. ఇది కాలర్ దగ్గర చూస్తే ఇలా ఒక 2 స్కేల్స్ డిజైన్. ఇదేంటి 3 లేయర్స్, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. సారీ కూడా అలాగే వచ్చింది, అందుకే ఇట్లా కొన్ని మోడల్ కూడా ఇలా పెట్టించాం. మీ హ్యాండ్స్, ఇది మట్కా షేప్ అంటారు కదా అది. ఇది ఫ్రంట్ ఇక్కడ చూస్తే కట్ డిజైన్ అనమాట. దానికి మనం ఇలా లతల్లా ఇచ్చాము, మొత్తం రౌండ్ ఇచ్చాము. ఇది కట్ డిజైన్. ఇది బ్లౌజ్ అంతేనండి యాజ్ ఆఫ్ నౌ. ఇది మా బ్లౌజుల డిజైన్. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఏదైనా మీకు యూజ్ అయితే ఐల్ బి సో హ్యాపీ. సీ యూ.